సాగు సమయంలో ప్రకృతి ప్రకోపించింది. వరుణుడి కరుణ లేక సగం పంట ఎండిపోయింది. మిగిలిన పంటలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. చేతికొచ్చిన అరకొర పంటకు తోడు ధరల పతనం మిరప రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. గతేడాది సుమారు 10,000 పలికిన క్వింటా ధర నేడు 3,000కు పడిపోయింది. అయినా కొనే నాదుడు లేడు. దాచుకుందామన్నా శీతల గోదాములు అందుబాటులో లేవు. ప్రకాశం జిల్లా మిరప రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా నాగులప్పపాడుకు చెందిన ఈమె పేరు నల్లబోతు పద్మావతి. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. ఎకరాకు 20,000 కౌలు సహా మొత్తం 4 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ధర ప్రకారం కనీసం కూలీల ఖర్చులు కూడా వెనక్కి తెచ్చే పరిస్థితి లేక 10 రోజులుగా ఇలా కళ్లంలోనే పంటను వదిలేశారు. ఇంకొల్లు మండలం కొడిగి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కోటేశ్వరరావు. 3.5 ఎకరాల్లో సాగు చేసిన పంటకు 30 క్వింటాళ్ల మిరప దిగుబడులు వచ్చాయి. ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టారు. నిరుడు తాలుకాయలే క్వింటా 9,000కు అమ్మారు. ఈసారి మేలు రకం కూడా 4,000 ధర పలకటం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. పమిడిపాడుకు చెందిన రామాంజనేయులు అనే ఈ రైతు 30 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధించినా ధర లేదు. కొనుగోలుకు వ్యాపారులెవరూ ముందుకు రావటం లేదని వాపోతున్నారు. దాచుకుందామన్నా ఎక్కడా శీతల గోదాములు ఖాళీ లేవని చెబుతున్నారు. నెల రోజుల నుంచి ఈ రైతు కళ్లంలోనే ఉంటున్నారు. శీతల గోదాము వద్ద ట్రాక్టర్ నుంచి మిర్చి బస్తాలు దింపుతున్న ఈ రైతు పేరు విజయ్. ముప్పాలకు చెందిన ఈ కర్షకుడు 3 ఎకరాల్లో మిరప సాగు చేయగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వ్యాపారుల కోసం నెల రోజుల నుంచి ఎదురుచూసినా ఒక్కరూ రాలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో శీతల గోదాముకు పంటను తరలిస్తున్నారు. మిరప ధరలు రోజురోజుకు పతనమవుతున్న నేపథ్యంలో ఇది ప్రకాశం జిల్లా రైతుల వ్యధ. గిట్టుబాటు ధర లేక, శీతల గిట్టంగులు అందుబాటులో లేక రైతులు కల్లాల్లోనే పంట నిల్వ ఉంచుతున్నారు. మిరప సాగులో గుంటూరు తర్వాత స్థానం ప్రకాశం జిల్లాదే. ఈ ఏడాది జిల్లా రైతులు 51,000 ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో సగటున ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు చేతికొచ్చింది. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా ధర 18,000, తేజ రకం 13,000 వరకు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం బేడిగ రకం 7,000 లోపు, తేజ 3,500 మాత్రమే పలుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంట అమ్మితే రైతులకు కూలీ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు. కౌలు కలుపుకొని ఎకరాకు 1,25,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత పంట దిగుబడులు, ధరలు పోల్చి చూస్తే ఎకరాకు 80,000 వరకు నష్టం కనిపిస్తోంది. 2 నెలలుగా ధరలు పతనమవుతున్న తరుణంలో చేతికొచ్చిన పంటను ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కౌలుకు తీసుకొని వేస్తే ఇప్పుడు కనీసం పెట్టుబడి 4 లక్షలు అయింది. ఇప్పుడు లేబర్ కూలీ ఇవ్వాలన్నా మా చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు మేము చాలా అనేక రకాల ఇబ్బందులుగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం కాయలు వెళ్ళినా కూడా ఏసీ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎండబెట్టుకొని ఉన్నాము. మార్కెట్ కాడికి వెళ్తే 2,000 అడుగుతున్నారు. లేబర్ కూలీలు ఎక్కువగా ఉన్నాయి. ఆడ దేశపోతేమో 5,000 చదువుతుంది, ఆడ 3,000 వేస్తున్నారు. మార్కెట్ గుంటూరు మార్కెట్ ఇప్పుడు 10,000. ఈ ఏడు అసలు ఏం అడిగే గతి లేదు. ఇది అందువల్ల ఏం చేయాలో అర్థం కాక మండి పోసి ఇట్లా కళ్ళ మీద పెట్టి కూకున్నాం. బేరగాళ్ళు వస్తున్నారు. నేడు వాళ్లే కళ్ళాల కాడికి వచ్చి వాళ్లే కొనుక్కొని వెళ్ళారు. ఈ ఏడు అసలు రాట్లలా. మనం వెళ్ళి వాళ్ళ కాడికి పోయి బతిని అడుగుంటే 3,000కి ఇస్తావా 4,000కి ఇస్తావా అని అడుగుతున్నారు. ఆ రేట్లకి వాళ్ళకి మనం ఇలేక తెచ్చి ఏసీలో దాచిపెట్టుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 52 శీతల గోదాములు ఉండగా మార్కెట్ పతనంతో వ్యాపారులు వీటన్నింటినీ వశం చేసుకున్నారు. మిగిలి ఉన్న శీతల గోదాములకు రైతులు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా గిడ్డంకుల యాజమానులు జట్టుకట్టి ధరలు పెంచేశారు.
ఈ పరిస్థితుల్లో పంట నిల్వ అదనపు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ రెంట్ వచ్చేసి 150 రూపాయలు తీసుకుంటున్నారు మిర్చి బస్తా. లాస్ట్ ఇయర్ వచ్చేసి 130 రూపాయలు ఉంది. ఇప్పుడు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళందరూ కలిసేసి మాట అనుకొని ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, శాలరీలు మొత్తం దీనివల్ల మెయింటెనెన్స్ పెరగడం వల్ల శనగలకైనా మిర్చికైనా 145 నుంచి 150 రూపాయలు తీసుకుంటున్నారు. 30 ఏళ్ళు బాడీగా రావటానికి మళ్ళీ ఇక్కడ కొనరు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్కి తీసుకోవాలి ఎక్కడైనా కానీ. అదో మళ్ళీ ఒక 15,000 20,000 మళ్ళీ మార్కెట్కి పోతే మళ్ళీ ఖర్చు వచ్చింది మాకు. దిగుబడి లేదు, ధర లేదు, తెగ నమ్ముకుందామన్నా కొనే నాదులు లేదు, దాచుకునే దారి లేదు. ఈ పరిస్థితిలో ప్రకాశం జిల్లా మిరప రైతులు ఇలా కల్లాలోనే పంటను నిల్వ చేసుకున్న పరిస్థితి. పంటని ఇలాగే దీర్ఘకాలం నిల్వ చేస్తే నాణ్యత పూర్తిగా దిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి, కనీసము పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ప్రకాశం జిల్లా మిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్ ద్వారా కొనుగోలు జరిపిస్తే తప్ప గట్టెక్కలేమని చెప్పేసి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.